ఈరోజు రెసిపీ కాకరకాయ పులుసు. ఈ కాకరకాయలని ఉప్పులో కానీ పసుపులో కానీ నానబెట్టకుండా ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ కాకరకాయ పులుసు. ఈ కాకరకాయ పులుసు చేదు లేకుండా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కాకరకాయ పైన పొట్టు తీయకుండా, ఆ పెలుసులు ఒలిచేయకుండా, దాన్ని ఉప్పులో పసుపులో నానబెట్టకుండా, ఏమీ చేయకుండా సింపుల్గా ఈజీగా తొందరగా 2 నిమిషాలలో కూడా మనము ఎలా చేదు లేకుండా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ కాకరకాయల్ని తోడుమేల్ని కొనల్ని కట్ చేసి పొడుగ్గా ఒక 2 ఇంచులు అంతగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిపైన ఉన్నటువంటి పొట్టు తీయాల్సిన అవసరం అసలే లేదు. దీంట్లో ఉన్న ఒకవేళ ముదిరిన కాకరకాయ ఉన్నా కానీ దీంట్లో నుంచి విత్తనాలు కూడా తీయాల్సిన అవసరం లేదు. ఈ పొట్టు ఈ పెలుసు అట్లనే ఉంచాలి. దీన్ని పసుపులో కానీ ఉప్పులో కానీ నీళ్ళలో కానీ నానబెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉన్న చేదు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దీంట్లో విత్తనాలు ఉంటే కూడా తినేటప్పుడు పంటి కిందికి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినవి పోపు దినుసులు, పల్లీలు, నువ్వుల పొడి, చింతపండు, కాకరకాయలు, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నవి. దీంట్లో కొంచెం మెంతులు కూడా మనము పొడి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనము ఈ కాకరకాయ కూరకు తగ్గట్టుగా ఒక 2 స్పూన్ల నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడవ్వంగానే దీంట్లో జీలకర్ర, ఆవాలుతోని ఈ కాకరకాయలకి తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు, దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్టు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఈ తాలింపు కొద్దిగా వేగనివ్వాలి. తాలింపును అల్లం వెల్లిగడ్డ పేస్టును కూడా కొద్దిగంత వేగనిచ్చి దీంట్లో ఈ తాలింపులో కాకరకాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవద్దు. ఉల్లిగడ్డలు మొదలే వేస్తే అవి వేగిపోతాయి. కాకరకాయలు ఆ ఉల్లిగడ్డలు వేసిన పదనకి వేగకుండా ఉంటాయి. అప్పుడు మనకు దీంట్లో నుంచి చేదు వెళ్ళిపోదన్నట్టు. మొదలే తాలింపులో కాకరకాయలు వేసేస్తే అప్పుడు దాంట్లో కాకరకాయలో ఉన్నటువంటి చేదు వెళ్ళిపోతుంది. ఈ కాకరకాయలని మనము ఒక 2 నుంచి 5-6 నిమిషాల వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. 2-3 స్పూన్ల నూనెలోనే కానీ నీట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు వేసుకొని ఒక 4-5 నిమిషాల వరకు మళ్ళీ కూడా ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా చిన్న మంట పెట్టుకొని చిన్నగా ఫ్లేమ్ పెట్టుకొని నీట్గా ఈ ఉల్లిగడ్డల్ని కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కాకరకాయ లోపల ఉన్న చేదు వెళ్ళిపోవడానికి మనం చిన్న మంట మీద నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే చేదు వెళ్ళిపోతుంది. దాని కొరకు మనం స్పెషల్గా కాకరకాయల్ని ఉప్పులో నానబెట్టి దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అన్నిటినీ తీసేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకుంటే ఇంకా నెమ్మదిగా మగ్గి ఉడికి చేదు వెళ్ళిపోతుంది. ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ కర్రీని కలుపుకోవాలి. కాకరకాయ కూరని, ఈ పులుసు కూరని ఇప్పుడు మాడంటకుండా చూసుకోవాలి. ప్రతిసారి 2-3 నిమిషాలకు ఒకసారి 2-3 నిమిషాలకు ఒకసారి మూత పెట్టి తీసి కలిపి నిదానంగా మెల్లగా ముక్కలన్నీ మెత్తగా అయ్యే వరకు కాకరకాయ ముక్కలన్నీ మెత్తబడే వరకు నెమ్మదిగా మాడంటకుండా అడుగంటకుండా నిదానంగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ స్టీమ్ వచ్చేటట్టు చేసుకొని మూత పెడితే ఈ స్టీమ్ పట్టుకుంటుంది కాకరకాయల గిన్నెకి. దీని ద్వారా నీట్గా ఉడికిపోతాయి. ఇట్లా నీట్గా ఉడికించుకొని మనం దీంట్లో ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నటువంటి పులుసు దీంట్లో పోసుకోవాలి.
తగినంత ఉప్పు వేస్తున్నాను, 1½ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా కర్రీ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు తీసి పెట్టుకునే చింతపండు పులుసు దీంట్లో వేస్తున్నాను. చింతపండు పడకుండా నీట్గా చింతపండు పులుసు వేసేసుకొని దీన్ని ఇప్పుడు కలుపుకొని నిదానంగా చిన్న మంట మీద మరిగించుకోవాలి. ఈ కాకరకాయలన్నీ కూడా ఈ చింతపండు పులుసులో ఉడికినప్పుడు దీంట్లో ఉన్న చేదు వెళ్ళిపోతుంది. ఈ కాకరకాయ ముక్కలకి పులుసు పట్టుకుంటుంది కాబట్టి పులుపు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. నా వీడియోని మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం ఈ చేసుకున్నటువంటి ఈ పులుసుని మనము 4-5 రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చలికాలంలో వర్షాకాలంలోనైతే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరిపోతుంది. బయట పెట్టినా కానీ 4 డేస్ వరకు తినొచ్చు. అస్సలు పాడవ్వదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఇలాంటి కర్రీని ట్రై చేసినారా? ట్రై చేస్తే మీరు కూడా చేయగలుగుతారా? అయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు దీనికి తగినంత నువ్వుల పొడి, పల్లీల పొడి వేసినాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర, వేయించిన జీలకర్ర పొడి వేస్తున్నాను. ఈ కర్రీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ పట్టవు, మామూలు కర్రీకి వేసినట్టే వేసుకోవాలి. కాకపోతే చిన్న ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ కూర చేసేటప్పుడు మనం మూత పెట్టి ఇంకా వేరే పని చేసుకుంటే కుదరదు. దీని దగ్గరనే ఉండి ఇక్కడనే ఉండి చూసుకొని అడగంటకుండా మాడంటకుండా చూసుకొని నీట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. ఇప్పుడు ఈ ముక్కలు ఉడికినప్పుడు దీంట్లోకి బెల్లం కూడా వేసుకోవాలి. చక్కెర కూడా వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. కాకపోతే సూపర్గా టేస్ట్ ఉంటుందండి. ఎవరైనా ఈ కర్రీని ఇష్టపడితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కాకరకాయ నేను తినను అనే వారితో కూడా మనం ఈ కాకరకాయ కూరని తినిపించవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టపడేటట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ కూర. చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు దీంట్లోకి తగినంత కారప్పొడి వేస్తున్నాను. 1½ స్పూన్ వరకు కారప్పొడి వేస్తున్నాను. ఈ కారప్పొడి కూడా దీంట్లోనే ఉడికేటట్టు మూత పెట్టుకొని మగ్గించుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీ మనం కొద్దిగా ఎక్కువ చేసి పెట్టుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. రేపటికి ఇంకా టేస్ట్ అవుతుంది, ఎల్లుండింటికి ఇంకా టేస్ట్ చేంజ్ అవుతుంది. చాలా నీట్గా స్మూత్గా ఉంటాయి ముక్కలు కూడా, కాకరకాయ ముక్కలు. చాలా బాగుంటుంది కర్రీ. దీనికి ఇప్పుడు కారం వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఈ కాకరకాయ కూరని ఉడికించుకోవాలి. మూత పెడితే స్టీమ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ స్టీమ్కి ఈ ముక్కలన్నీ ఉడికిపోతాయి. దీంట్లో అసలు వాటరే వేయొద్దు. చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి 2-3 రోజుల వరకు ఆగుతుంది. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్స్ ముందుగానే వస్తాయి. మీరు నా వీడియోస్ ముందుగానే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.